అందరికీ నమస్కారం. మై రియల్ సొసైటీకి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. 2 సభలు, 2 నాయకులు, కానీ బాధ్యతలో మాత్రం నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రావడం లేదు. కారణం అడిగితే ప్రతిపక్ష హోదా లేదని సాకులు చెప్తారు. కానీ అదే సమయంలో శాసన మండలిలో పరిస్థితి వేరుగా ఉంది. బొత్స సత్యనారాయణ గారు ప్రతిరోజు సభకు హాజరవుతూ ఒక అసలైన ప్రతిపక్ష నాయకుడిలా బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రతిపక్ష హోదా లేదని ఒకరు సభకు రాకపోతే మరి రెండో సభలో బొత్స గారు ఎలా పోరాడుతున్నారు? వైసీపీ నాయకులు ఈ విషయాన్ని చూసి నేర్చుకోవాలి కదా. ఇంకో ముఖ్యమైన విషయం, గత 5 ఏళ్ల పాలనలో అసలు ముఖ్యమంత్రి జగన్ గారా లేక సజ్జల రామకృష్ణారెడ్డి గారా అనేంతగా పరిస్థితి ఉండేది. ప్రతిపక్షానికి కౌంటర్ ఇవ్వాలన్నా, ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలన్నా సజ్జల గారే ఉండేవారు. మరి ఇప్పుడు కూడా అదే ధోరణి కనిపిస్తోంది. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించింది ఎవరని ఒక చర్చ జరుగుతోంది. అసలు ఈ పార్టీని స్థాపించింది ఫౌండర్ శివకుమార్ గారు. కానీ అధినాయకుడిగా ఉన్న జగన్ గారు మాత్రం ఒక పార్టీ ప్రతినిధిలా, స్పోక్స్ పర్సన్లా మాట్లాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆయన చేతిలో ఎప్పుడు ఒక స్క్రిప్ట్ పేపర్ ఉంటుంది. అది చూసి చదవడమే తప్ప సొంత తెలివితేటలతో ప్రజల సమస్యల మీద మాట్లాడడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం పోరాడటానికి సమయం లేని నాయకత్వానికి, బూతులు మాట్లాడే వారికి లేదా తప్పులు చేసి జైలు నుండి బయటకు వచ్చిన వారికి సంఘీభావం తెలపడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టే సమయం దొరుకుతోంది. ఇలా తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తే రేపు వైసీపీ పార్టీ భవిష్యత్తు ఏమైపోతుంది? ప్రతిపక్ష నాయకుడు పదవి కాదు ముఖ్యమైనది. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా బాధ్యత తీసుకుని ప్రజా సమస్యలపై పోరాడడమే అసలైన నాయకత్వం. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి శాసనసభకు రాకుండా నెలకోసారి ప్రెస్ మీట్లు పెడితే ప్రజా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు? రాష్ట్రానికి ప్రభుత్వం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరం. ప్రతిపక్ష నాయకుడు గట్టిగా లేకపోతే ప్రభుత్వాన్ని నిలదీసే వారు ఎవరుంటారు? ఇది గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అసెంబ్లీకి హాజరై ప్రజల సమస్యల మీద పోరాడాలని మై రియల్ సొసైటీ తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని సామాజిక విశ్లేషణ కోసం మై రియల్ సొసైటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.